ఇట్స్ రియలీ ఈజీ. జాన్, లిటరల్లీ డెడ్ ఈజీ అసలు మనం లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి. కాకపోతే మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనము మనం సక్సెస్ఫుల్ అవుతామని నమ్మము. నంబర్ 1. నంబర్ 2, మనము ఎనఫ్ టైం ఇవ్వము అసలు. నువ్వు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కడు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక 100 మంది స్టార్ట్ చేస్తే 100 మంది సక్సెస్ఫుల్ అవుతున్నారా? 100 మంది ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తున్నారా? లేదు. అందులో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్, లెట్స్ సే 100లో ఒక 5 మంది, మా అంటే 10 మంది. ఈ రిమైనింగ్ 90 మెంబర్స్ నీ కాంపిటీషనే కాదు అసలు. జస్ట్ నువ్వు కన్సిస్టెంట్గా ఉండి, నువ్వు గేమ్ క్విట్ చేయకుండా ఆ మైండ్ సెట్తో ఉంటే డెఫినెట్లీ నో వన్ కెన్ బీట్ యూ. బట్ మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమే ఇది. వీ డోంట్ గివ్ ఎనఫ్ టైం. మన బిజినెస్ కోసం, మన సక్సెస్ కోసం మనం టైం ఇవ్వం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీ ఫెయిల్. బట్ నేను చెప్తున్నా కదా, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సోషల్ మీడియా ఇవన్నీ ఇన్ని అడ్వాంటేజెస్ మనకు ఉన్నప్పుడు, ఇఫ్ యూ జస్ట్ డోంట్ గివ్ అప్, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఒకవేళ నీకు ఈ థాట్ ఉంటే, అంటే ఇప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ, ఎంత కష్టం ఉంటుందో అది, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో, నేను డ్రాప్ షిప్పింగ్ చేద్దామంటే ఎంత కష్టం ఉంటుందో, యాక్చువల్లీ కష్టం ఉంటుంది. ఆ కష్టంలోనే ఈ ఎవరైతే డమ్మీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే పని చేతగానులు ఉంటారో వాళ్ళంతా మాయమైపోతారు. సో నీకు అసలు కాంపిటీషనే ఉండదు జాన్. నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఓకే, సో ఐ హోప్ యూ విల్ నెవర్ గివ్ అప్ అండ్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్. Cheers.